అక్బర్ బీర్బల్ కథలంటే మీకు ఇష్టమా? తన ఆస్థానంలో ఉండే బీర్బల్ అంటే అక్బర్కు చాలా అభిమానం. ఇది ఆస్థానంలోని మిగిలిన వారందరికీ నచ్చేది కాదు. తాము బీర్బల్ కన్నా తెలివైన వాళ్ళమని వాళ్ల యొక్క ఉద్దేశం. ఒకనాడు అక్బర్ సభలోని వాళ్ళందరినీ ఉద్దేశించి ఇలా అన్నాడు: మీకు నేనొక పరీక్ష పెడుతున్నాను. అదేమంటే, మన ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులు ఉన్నవో లెక్కపెట్టి చెప్పండి. సరైన జవాబు చెప్పిన వారికి అందరికన్నా తెలివైన వారుగా ఒప్పుకొని మంత్రి పదవి ఇస్తాను అన్నాడు అక్బర్. ఇదే అవకాశం అనుకుని అందరూ ఊరంతా తిరుగుతూ ఇండ్ల మీద, చెట్ల మీద, నది ఒడ్డున కాకులను లెక్క పెడుతూనే ఉన్నారు. అయితే బీర్బల్ మాత్రం ఏమీ లెక్క పెట్టకుండా హాయిగా ఇంట్లో విశ్రాంతి తీసుకున్నాడు. రాజు చెప్పిన రోజు రానే వచ్చింది. అందరూ రాజుగారి సభలో కూర్చున్నారు. ఆగ్రా పట్టణంలో ఎన్ని కాకులున్నావో లెక్క పెట్టారా అని అక్బర్ అడిగినప్పుడు, ఇంకా లేదు ప్రభు, మాకు ఇంకొంత సమయం కావాలి అని అన్నారు అందరూ. అయితే బీర్బల్, నువ్వు లెక్క పెట్టావా అని అడిగినప్పుడు, ఆగ్రా పట్టణంలో మొత్తం 6803 కాకులున్నాయి అన్నాడు బీర్బల్. వెంటనే ఒక అతను లేచి, ప్రభు, నేనెంతో కష్టపడి లెక్క పెడితే 8000 కన్నా ఎక్కువే కాకులు వచ్చాయి అన్నాడు. ఇంకొక అతను లేచి, లేదు ప్రభు, 5000 కాకులు ఈ పట్టణంలో ఉన్నాయి అని అన్నాడు. ఏం బీర్బల్, వీళ్ళ లెక్కకు నీ లెక్కకు అంత తేడా ఉన్నది కదా, సమాధానం చెప్పు అన్నాడు అక్బర్ కోపంగా. అప్పుడు బీర్బల్, ప్రభు, నేను చెప్పిన సంఖ్యనే సరైనది. మొదటి వ్యక్తి లెక్క పెట్టినప్పుడు కాకులు చుట్టాలు పక్క ఊరి నుండి మన ఊరికి వచ్చాయి, అందుకే అతనికి ఎక్కువ లెక్క వచ్చాయి. రెండో వ్యక్తి లెక్క పెట్టేటప్పుడు మన ఊరి కాకులు పక్క ఊళ్ళో చుట్టాల ఇంటికి వెళ్ళిపోయాయి, అందుకే లెక్క తక్కువ వచ్చింది అన్నాడు. బీర్బల్ సమయస్ఫూర్తికి అక్బర్ పక్కుమని నవ్వేశాడు. తమకంటే బీర్బల్కే తెలివితేటలు, సమయస్ఫూర్తి ఎక్కువని సభలోని వాళ్ళందరూ ఒప్పుకున్నారు.